నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రదీప్ మనకి సిద్ధంగా ఉన్నారు. హలో రైట్, మహబూబ్ నగర్ వెళ్తాం. మనం మహబూబ్ నగర్ వెళ్తే అక్కడ రాజకీయంగా జూపల్లి కృష్ణారావు చేసినటువంటి కామెంట్స్, ఆయన సస్పెండ్ చేయడం అనే వ్యవహారం మనకు తెలిసిందే. రసవత్రంగా జరిగినటువంటి కొల్లాపూర్ రాజకీయానికి సంబంధించినటువంటి మరింత సమాచారం అందించడానికి ఆత్మీయ సమ్మేళనంలో జరిగినటువంటి సంబంధించినటువంటి విషయాలు అందించడానికి మా ప్రతినిధి ప్రదీప్ సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. అయితే కొల్లాపూర్లో రాజకీయ రాజశేఖర్ అయితే ఈ ప్రధానంగా కృష్ణారావు బిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పరిస్థితులు నెలకొన్నాయి. అయితే హర్షవర్ధన్ రెడ్డి 2000 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కృష్ణారావు బిఆర్ఎస్ పార్టీ కొంత పెట్టినట్టు మనం చెప్పొచ్చు. అయితే రైట్ చూస్తున్నాం. అది ఆ జూపల్లి ప్రభాకర్ ఇద్దరిని సస్పెండ్ చేసినటువంటి విఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక చర్చ జరుగుతుంది. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన తర్వాత ఏదైతే మా ప్రదీప్ చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కొల్లాపూర్ సంబంధించి ప్రదీప్ రైట్ రసవత్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా పూర్తిగా ఎంఎస్ఆర్ ఫోటోస్కు సంబంధించినటువంటి విషయాలు కానీ లేకపోతే వైఎస్ఆర్ ఫోన్ ఉంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తను ఏదైతే సస్పెండ్ చేయడం కూడా పార్టీకి నష్టమే ఉంటుంది తప్ప తనకేమీ ఉండదని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే తను వ్యాఖ్యలు చేశారు, ఒకవేళ ఉంటే నష్టం బీఆర్ఎస్కి ఉంటుంది తప్ప తనకు ఎలాంటి నష్టం లేదు అని. అయితే ఈ పద్ధతిలో ఏ పార్టీలో చేరబోతున్నారు జూపల్లి కృష్ణారావు అనేటువంటి ఒక సందిగ్ధత కార్యకర్తలు ఉంది. కార్యకర్తలు కూడా తన వెంటే ఉంటామని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మొత్తానికి తాను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, అందుకే తనని సస్పెండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేకపోవడం కారణంగా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి రాజకీయాలు అనేవి మాత్రం మారుతున్నాయి. ఇద్దరిని సస్పెండ్ చేయడం ఒక ఎత్తు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రైట్. మనం మళ్ళీ చర్చను కొనసాగిద్దాం.